హాయ్ అండి. ఈరోజు మనం కాకరకాయ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. కాకరకాయ చేదు లేకుండా ఇలా చెక్కు తీసేసి చక్రాల్లా కోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్లో కొద్దిగా వేరుశనగుళ్ళు వేయించి పక్కన పెట్టేసుకుని ఈ చక్రాల్లా కోసుకున్న కాకరకాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. అంటే పచ్చితనం పోయే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయిలో ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి దోరగా. ఈలోపు ఇవి కూడా దోరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఒక మిక్సీ జార్లోకి ఈ వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు కావాల్సినన్ని వేసుకుని ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు అంటే రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత దీన్ని కొంచెం మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుని జస్ట్ ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా బాగుంటుంది. ముందు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, ఆ వేరుశనగ గుళ్ళు కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకున్నారంటే కాకరకాయ కారపొడి రెడీ. ఈ కాకరకాయ కారపొడిని ప్రతిరోజు కూడా అన్నంలో ఒక 2 ముద్దలైనా తిన్నట్టయితే మన ఒంట్లో ఉన్న షుగర్ అది కంట్రోల్ అవుతుందండి. షుగర్ పేషెంట్లు చూసారు కదండి. ఈ కాకరకాయ కారపొడి మీకు నచ్చినట్టే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.